హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేల్స్ ఆఫ్ నవ్య ప్రీతం. సో ఇవాళ కర్మ మార్టం రిట్రీట్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంక ఆల్మోస్ట్ బయలుదేరుతున్నాము. జస్ట్ కర్మ మార్టంది ఓవరాల్ ఎలా ఉంది రిసార్ట్ అన్నది వీడియో అయితే చేశాను. సో మీరు చూడండి, ఎవరైనా స్టే కావాలనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. సో ఎలా ఉందో చూసేయండి. సో గైస్, యాక్చువల్లీ సిక్కిం టూర్ ప్లాన్ చేసే వాళ్ళకి ఇక్కడ ఈ మ్యాప్ ద్వారా డీటెయిల్ దొరుకుతుందని చెప్పేసి ఇది చూపిస్తున్నాను నేను. సో సౌత్ సిక్కింలో వచ్చేసి ఏ ఏ ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి, దెన్ నార్త్ సిక్కింలో ఏవేవి ఉన్నాయి, దెన్ వెస్ట్ సిక్కింలో ఏంటి, ఈస్ట్ సిక్కింలో ఏంటి, దెన్ లోకల్ గ్యాంగ్టాక్ సైట్ సీయింగ్లో ఏవేవి ప్లేసెస్ ఉన్నాయి అని చెప్పేసి ఒక ఐడియా వస్తుందని చెప్పేసి జస్ట్ ఇది ఒకటే రెఫరెన్స్ ఫోటో లాగా ఉన్నందుకు నేను మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను. సో ఇంకా ఇప్పుడైతే మనము లాస్ట్ వీడియోది కంటిన్యూషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను నేను. సో లోకల్ గ్యాంగ్టాక్ సైట్ సీయింగ్ మొత్తం అయిన తర్వాత ఈవినింగ్ మేము రిట్రీట్ రిసార్ట్కి అయితే బయలుదేరుతామని చెప్పాను కదా. సో దానికి ముందు ఎంజీ మార్క్లో ఇక్కడ స్టాల్స్ అవి వేసి ఉంటే జస్ట్ చూద్దామని చెప్పేసి వెళ్ళాము. సో ఇక్కడ హ్యాండ్ మేడ్వి అన్ని ఉలన్ ఐటమ్స్ కానీ జూట్ ఐటమ్స్ కానీ అమ్ముతుంటారనమాట. ఇది వీకెండ్స్లో అవైలబుల్ ఉంటుంది అనుకుంటా. సో ఇంకా ఇక్కడ జస్ట్ చిన్న చిన్నవి పర్సెస్ అవి తీసుకున్నాము రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పేసి. సో ఇంకా అక్కడ నుంచి మేము డైరెక్ట్గా టువర్డ్స్ కర్మ మార్టం రిట్రీట్కి అయితే బయలుదేరామన్నమాట. అక్కడ మాది 2 days స్టే అయితే ఉంది. సో మేమైతే గ్యాంగ్టాక్ నుంచి ఆల్మోస్ట్ ఈవినింగ్ ఒక 4:30కి అలా స్టార్ట్ అయ్యాము. సో ఇంకా అక్కడికి ఆల్మోస్ట్ 1 hour 1.5 hour అయితే పడుతుంది రీచ్ అవ్వడానికి అని చెప్పారు. సో ఇప్పుడైతే గ్యాంగ్టాక్ని వదిలేసి ఇంకా టువర్డ్స్ మార్టం విలేజ్ అయితే బయలుదేరుతున్నాము. యాక్చువల్లీ మేమైతే మిస్ అవుతాం ఈ సిటీని. చాలా బ్యూటిఫుల్గా, చాలా క్లీనెస్ట్ సిటీ అని చెప్పొచ్చు. సో ఆఫ్టర్ 1.5 hour జర్నీ తర్వాత ఇంకా మేమైతే కర్మ మార్టంకి అయితే రీచ్ అయిపోయాము. రాగానే వీళ్ళ స్టైల్లో వెల్కమ్ అయితే చెప్పారు. సో ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. సో రూమ్కి వెళ్ళేటప్పుడు ఇంకా రూమ్ టూర్ కూడా తీసుకున్నాను. ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా ఒక కబోర్డ్ ఉంటుంది. దాని రైట్ సైడ్లో వచ్చి కింగ్ సైజ్ పెద్ద బెడ్ ఉంటుంది. సో ఇక్కడే వీళ్ళది స్పెషాలిటీ ఏంటంటే వాల్ ఆర్ట్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి వీళ్ళ రిసార్ట్లో. దెన్ ఇక్కడ కర్మ వాళ్ళది చిన్న వార్మ్ వెల్కమ్ది ఒకటి కార్డ్ పెట్టారు. సో ఇంక ఇక్కడ రూమ్ హీటర్స్ కూడా ఉన్నాయి. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు. దెన్ టీవీ ప్రొవైడ్ చేశారు, ఫ్రిడ్జ్ ఉంది, దెన్ సోఫా ఇక్కడ కూర్చోడానికి. దెన్ ఇటు సైడ్ వస్తే మిర్రర్, దీనికి ఇటు పక్కనే టీ, కాఫీ, దెన్ కొన్ని స్నాక్స్ అవి కూడా ఉంచారనమాట. దెన్ ఒక కెట్టెల్ కూడా ఉంచారు. సో ఇవన్నీ కూడా ఫ్రీనే, కానీ ఈ కొన్ని స్నాక్స్ ఒకటే పేయబుల్ అనమాట. సో ఈ మిర్రర్ నుంచి లెఫ్ట్ సైడ్కి వాష్రూమ్ ఉంది, దాని రైట్ సైడ్కి ఒక పెద్ద విండో అయితే ఉందన్నమాట. బట్ ఇప్పుడు నైట్ టైం కాబట్టి వ్యూ ఏది కనిపించదు. సో నేను రేపు మార్నింగ్ చూపిస్తాను. దెన్ వాష్రూమ్ విషయానికి వస్తే చాలా చాలా స్పేషియస్గా ఉంది. మొత్తం డ్రై ఏరియా సెపరేట్గా, వెట్ ఏరియా సెపరేట్గా ఆ కైండ్లో ఉంది. దెన్ గీజర్ అంతా ఉంది. సెపరేట్ మిర్రర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. దెన్ ఇక్కడ లోపలే మనకి మాయిశ్చరైజర్, కండిషనర్, దెన్ షేవింగ్ కిట్, దెన్ బ్రష్, పేస్ట్ అన్నీ కూడా వీళ్ళే ఇచ్చారనమాట. దెన్ ఇటు సైడ్ కబోర్డ్ ఏదైతే ఉందో ఆ కబోర్డ్లో కూడా సీక్రెట్ లాకర్ కూడా అవైలబుల్ ఉంది. మనం ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటే దాన్ని లాక్ చేసి కూడా పెట్టుకోవచ్చు. సో చాలా పెద్ద కబోర్డ్ కూడా ఇచ్చారు. సో ఇంకా నైట్ అయితే పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం ఇది బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో మధ్యాహ్నం టైంలో యాక్చువల్లీ ఇక్కడ టెంపరేచర్స్ వచ్చేసి చాలా లో ఉన్నాయి ముందుగానే. ఇది క్లోజ్డ్ స్విమ్మింగ్ పూల్ ఏరియా ఉందన్నమాట. సో ఇక్కడ స్విమ్మింగ్ చేస్తామని చెప్పేసి ప్రీతం వాళ్ళు అయితే రెడీ అయిపోయినారు ఆల్రెడీ. సో చూస్తున్నారు కదా, లోపలికి దిగడానికి కూడా కష్టంగా ఉంది వాళ్ళకి. చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. వద్దు అని చెప్తే వినట్లేదు. అక్కడ రిసార్ట్లోనే వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా చూసి చాలా షాక్ అవుతున్నారు అనమాట. రీసెంట్గా ఆల్మోస్ట్ 1 week నుంచి ఎప్పుడైతే రెయిన్ఫాల్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అసలు ఎవరు స్విమ్మింగ్ పూల్లోకి దిగలేదు, మీరే ఫస్ట్ అని చెప్తున్నారు. ఫస్ట్ వచ్చి ప్రీతమ్మ మళ్ళీ కిరణ్ అయితే దిగారనమాట. సో యువరాజు నేను బయటనే ఉన్నాము. అసలు మేమైతే ధైర్యం కూడా చేయలేదు. బట్ వీళ్ళు లోపలికి దిగిన తర్వాత వాళ్ళు కంఫర్టబుల్ ఫీల్ అయిన తర్వాత ఇంకా యువరాజ్ మైండ్ కూడా కంప్లీట్గా చేంజ్ చేసేసినారు, అది ఇది చెప్పేసి. ఈవెన్ వాటర్‌లో దిగినా కూడా వీళ్ళైతే అస్సలు ఈ తమాషానే ఆపట్లేదు గైస్. నిజంగా ఎక్కడెళ్ళినా కూడా ఏదో ఒకటి ఫన్నీగా చేస్తూనే ఉంటారు. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। ఇంకా కిరణ్‌కి అయితే స్విమ్మింగ్ ఐడియా ఉందనమాట. సో కాసేపు మంచిగా స్విమ్మింగ్ అయితే చేశాడు.
సో, దెన్ ఇంకా ప్రీతం కూడా కాసేపు అలా అలా టైమ్ పాస్ చేశాడు స్విమ్మింగ్ పూల్‌లోనే. యాక్చువల్లీ ఇంతకుముందు పూల్‌కి రాకముందు మేమైతే మొత్తం ఇండోర్ గేమ్స్ ఏరియాలో ఎళ్ళేసి టేబుల్ టెన్నిస్, దెన్ క్యారమ్ అంతా ప్లే చేసాం కాసేపు. ఇంకా అది మొత్తం టైర్డ్ అయిన తర్వాత పూల్‌కైతే వచ్చాము. సో, ఇక్కడికి మొత్తం పూల్ నుంచి ఎళ్ళిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి యాక్చువల్లీ ప్రీతమ్‌ది బర్త్‌డే కేక్ కటింగ్ ఉందనమాట. చిన్నగా సెలబ్రేషన్‌కి అరేంజ్ చేశాము. సో, ఇంకా అక్కడికి కూడా రెడీ అయ్యి వెళ్ళాలి. సో, ఇంకా ఇక్కడ వీళ్ళైతే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పట్లో వచ్చేలాగా కనిపించట్లేదు. ఇంతసేపు అది ఇది బ్రెయిన్ వాష్ చేశారు వీళ్ళు లోపలికి రమ్మని చెప్పి అసలు ఒప్పుకోలేదు. బట్ ఇంకా వీళ్ళంతా గేమ్స్ అవి ఆడడం చూసి ఇంకా యువరాజ్ అయితే టెంప్ట్ అయిపోయాడు. Now Yuvraj is getting into the pool. 1, 2, 3, 4, 5, 6. Now Yuvraj is getting into the pool. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Come on, 1, 2, 3, go! పాపం గైస్ ఇంక యువరాజ్‌ని గూడా దింపేసాము లోపలికి. యాక్చువల్లీ వాటర్‌ని టచ్ గూడా చేయలేము. అంత చల్లగున్నాయన్నమాట ఆ టెంపరేచర్స్‌కి. బట్ స్టిల్ వీళ్ళ ధైర్యం అనుకోవాలి. ఇంకా నేనైతే ఇక్కడి నుంచెళ్ళి ఫ్రెష్ అవుతాను. మీరొచ్చేసేయండి అని చెప్పేసి నేనెళ్ళాను ఫ్రెష్ అవ్వడానికి. సో, మొత్తం ఫ్రెష్ అయిన తర్వాత వచ్చేసి డైనింగ్ హాల్‌లో చూస్తే మొత్తం అంతా గూడా ఇలా టేబుల్ అయితే డెకరేట్ చేశారు. ఇంక ప్రీతమ్ ఇప్పటికి రాలేదు. సో, ఇంకెళ్ళి తనని కూడా తీసుకొని రావాలన్నమాట తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి. యాక్చువల్లీ ప్రీతమ్‌కైతే ఇక్కడ చాలా ఫారెస్ట్ ఏరియా కైండ్ ఆఫ్ ఉంది గదా! ఎక్కడ గూడా కేక్స్ అవి దొరకట్లేదు. ప్లీజ్ ఏమనుకోకు అని జెప్పేసి ఊరికే చెప్పామనమాట. సో, తను అదే నిజమని చెప్పేసి నమ్మేసారు యాక్చువల్లీ. సో, ఇంకా సడెన్‌గా తీసుకొచ్చి ఇక్కడ డెకరేషన్ అది చూసిన తర్వాత సర్ప్రైజ్‌గా ఫీల్ అయ్యారు యాక్చువల్లీ. హౌ ఈస్ యువర్ ఎక్స్‌పీరియన్స్? చాలా బాగుంది. ఈ అరేంజ్‌మెంట్స్ చాలా బాగుంది. థాంక్స్ కర్మ ఫర్ మేకింగ్ మై డే. యెస్. యాక్చువల్లీ రిసార్ట్ వాళ్ళకి, కర్మ వాళ్ళకి చాలా థాంక్స్ చెప్పాలనమాట. ఇంత బ్యూటిఫుల్‌గా మొత్తం అంతా సెటప్ చేసి ఇచ్చినందుకు. మా బర్త్‌డే సెలబ్రేషన్ గుర్తుపెట్టుకొని మరి సెలబ్రేషన్‌కి మొత్తం ప్లాన్ చేశారు. సో, చాలా హ్యాపీ అనిపించింది. సో, ఫైనల్లీ ఇట్స్ ది సెలబ్రేషన్ టైమ్. యాక్చువల్లీ ఇక్కడ కేక్ ఎలా ఉంటదో టేస్ట్ అని చెప్పేసి అనుకున్నాము. పైనాపిల్ ఫ్లేవర్ అయితే ఆర్డర్ చేసాము. చాలా బాగుండింది కేక్ కూడా టేస్ట్ అంతా కూడా. సో, ఇంక ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఆల్మోస్ట్ టైం 8 అవుతున్నది కాబట్టి డిన్నర్‌కి కూడా రావడానికి స్టార్ట్ అయ్యారు అందరూ అక్కడున్న వాళ్ళు రిసార్ట్‌లో. సో, ఇంక వాళ్ళు కూడా విష్ చేశారు యాక్చువల్లీ. చాలా హ్యాపీ అనిపించింది. అక్కడికొచ్చిన వాళ్ళందరూ గూడా బ్లెస్ చేశారనమాట. విషెస్ గూడా తెలిపారు. సో, వాళ్ళెవరో గూడా మనకు తెలీదు. బట్ స్టిల్ సెలబ్రేషన్ టైమ్‌లో వాళ్ళందరూ గూడా విషెస్ చెప్పడం అంటే చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్లీ. సో, మొత్తం కేక్ కటింగ్ అంతా అయిన తర్వాత ఆల్మోస్ట్ డిన్నర్ కూడా రెడీ ఉండింది. స్టిల్ మంచి పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఇంకా మంచిగా రెడీ అయ్యామని జెప్పేసి అందరూ గూడా. ఫోటోస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్‌గొచ్చాయి. సో, ఇంకా సెలబ్రేషన్ అయ్యే లోపల ఇంకా డిన్నర్ టైమ్ గూడా అయిందనమాట. ఇంకా ఫుడ్ అయితే సర్వ్ చేసుకుంటున్నాము. యాక్చువల్లీ చాలా హంగ్రీ గూడా అనిపిస్తున్నింది. సో, ఇంకా ఫస్ట్ వచ్చేసి సూప్ అయితే సర్వ్ చేశారిక్కడ. ఇదొచ్చేసి మేబీ కార్న్ సూప్ అనుకుంటా. దెన్ ఇక్కడొచ్చేసి ఆల్ కైండ్స్ ఆఫ్ సలాడ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడొచ్చేసి ఇంకొకటి పొటాటో స్మాష్ చేసి ఇదొకటి ఆలూ చాట్ చేశారు. చాలా బాగుండింది. ఇంకిక్కడొస్తే మసాలా పాపడ్ దెన్ కమ్స్ ఇక్కడ కార్న్ సంవాట్ లైక్ ఫ్రైడ్ కార్న్ లాగా చేశారు. చాలా బాగుండింది అదొచ్చి.
దెన్ ఇక్కడికొస్తే మనకి నూడిల్స్ మళ్ళీ వైట్ రైస్ 2 ఉండింది ఇందులో. సో, నూడిల్స్ ఓకే టేస్ట్ ఉండింది. దెన్ ఇటు సైడ్‌కొస్తే ఇక్కడొచ్చేసి దాల్ తడకా. దీంతో పాటు మనకి రోటీస్ కావాలంటే వేడి వేడిగా మనకి బటర్ రోటీ అండ్ ప్లెయిన్ రోటీ చేసిస్తుంటారు. కావాలంటే టేబుల్ దగ్గరికే ఇస్తారు. ఇటొస్తే మిక్స్డ్ వెజ్ కర్రీ అండ్ ఒక సైడొచ్చి గోబీ మటర్ కర్రీ ఉండింది. ఇటు సైడొస్తే మనకి పన్నీర్ లాబ్రడార్ మళ్ళీ ఇంకొకటి బైంగన్‌కి భర్త అని చెప్పేసి కంప్లీట్‌గా వంకాయని స్మాష్ చేసి ఒకటి కర్రీలాగా చేశారు. ఇంకా ఇటు సైడ్‌కొస్తే రైస్‌కి కీర్ ఒకటి స్వీట్ చేశారు. సో, ఫుడ్ వైస్ వచ్చేసి చాలా బావుండింది అన్నీ కూడా. దెన్ బర్త్‌డే కేక్ గూడా సర్వ్ చేసుకోవడానికి ఇచ్చేసాము. ఇంకెలానో అంత తినలేమని చెప్పేసి. దెన్ ఇటు సైడ్‌కొస్తే ఎగ్ రైస్ చేశారు. ఎగ్ రైస్ అయితే చాలా బావుండింది. నేను కొంచెమే టేస్ట్ చేశాను. బట్ యువరాజ్ వాళ్ళంతా తిన్నారు. చాలా బావుందని చెప్పారు. దెన్ ఇటు సైడ్‌కొస్తే ఇక్కడ సౌత్ ఇండియన్ ఫిష్ కర్రీ అయితే చేశారు. చాలా బావుండింది. సో, మేమైతే డిన్నర్ గూడా కంప్లీట్ చేసేసుకొని ఇంక రూమ్‌కైతే వచ్చేసాము. Many more happy returns of the day. Thank you. Many more happy returns of the day. Thank you. Open. కానీ అందులో వాచ్ లేదు. చూడండి. వాచ్ బాక్స్లో వాచ్ లేదంటే కీలో కట్ చేయండి. ఏ వాచే నైస్ వేర్ ఇట్ గుడ్. ఇది కూడా మీ ఆఫీస్ వాష్రూమ్కి అంకితం చేసి వచ్చేసాయి. Here I come. Oh, here I come. ఓకేనా? ఆఫీస్కి వెళ్తే వాష్రూమ్లో వాచ్ ఉప్పేసి వచ్చి ఎన్ని వాచెస్ పోగొట్టండి ఈరోజు. ఎక్కువ లేదు 3. సాకెళ్తారు. 3 వాచా? So once again, many more happy returns of the day. So how was your birthday today? My birthday was very well spent basically. అదే థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై డే. అండ్ అందరూ యువరాజ్ కిరణ్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. నా బర్త్డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు మీరు అందరూ. థ్యాంక్ యూ అందరికీ. ఓవరాల్గా మీ సో మీ అందరి విషెస్ వల్ల మా వైఫ్ ఛానల్ బాగా గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓ నీ బర్త్డే విష్ ఇది. నా బర్త్డే విష్. ఓకే, ఫింగర్స్ క్రాస్డ్. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నేను వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చాము కిందకి. సో వాటర్ మెలన్ జ్యూస్, దెన్ పైనాపిల్ జ్యూస్ ఉంది. దెన్ ఇటు సైడ్ వస్తే కార్న్ ఫ్లేక్స్, దెన్ చాకోస్ కూడా ఇచ్చారనమాట. దెన్ ఇటు సైడ్ టీ అంతా కూడా ప్రొవైడ్ చేశారు. ఇటు సైడ్ వస్తే మనకి సాలెడ్స్కి ప్రిపరేషన్కి కావాల్సినవన్నీ ఇక్కడే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కావాలనుకుంటే ప్రిపేర్ చేసుకోవచ్చు. దెన్ కట్ ఫ్రూట్స్ పెట్టారు. దెన్ ఇటు సైడ్ వచ్చేసి బ్రెడ్ టోస్ట్, దెన్ బ్రెడ్ జామ్ అంతా కూడా పెట్టారు. బ్రెడ్ విత్ బటర్ అంతా కూడా. సో దెన్ ఇది వచ్చేసి సాంబార్ అనమాట. సో సాంబార్ ఉందంటే ఇడ్లీ లేదా దోశ అయితే ఉండాల్సిందే. సో సాంబార్ పక్కన ఇడ్లీ కూడా పెట్టారు. బట్ ఇడ్లీ టేస్ట్ అయితే ఓకే అనిపించింది మాకైతే. సో దెన్ ఇడ్లీ ఇటు సైడ్కి వచ్చేస్తే మనకి చట్నీ కూడా సైడ్‌లో పెట్టారు. చిన్న కప్‌లో ఉంచారనమాట. సో ఇదొచ్చేసి పావు బాజీకి పావు ఇక్కడుంది. దెన్ బాజీ వచ్చేసి సైడ్‌లో ఉంది. యాక్చువల్లీ వాళ్ళు ప్రీతం అయితే చట్నీ అంత తింటారని తెలియక చాలా కొంచెం పెట్టారు గైస్. సో పావు బాజీ బాగుండింది, మంచిగుండింది టేస్ట్ అయితే. దెన్ ఇటు సైడ్ వచ్చేసి ఫ్రైడ్ పొటాటోస్ ఉండింది. దెన్ ఇటు సైడ్ వచ్చేసి పొటాటోదే నార్మల్ బజ్జీలాగా ఇస్తారు కదా, అదొకటి పెట్టారు. దెన్ ఇటు సైడ్ వచ్చేసి పోహా. దెన్ మళ్ళీ ఇటు సైడ్‌కి వస్తే ఇక్కడొచ్చేసి మనకి ఫ్రెంచ్ టోస్ట్ కూడా పెట్టారు. దెన్ ఇక్కడ లాస్ట్ వచ్చేసి చికెన్ సాసేజ్. ఇదైతే కామన్‌గా డైలీ పెడుతున్నారు బ్రేక్‌ఫాస్ట్‌కి.
ఓవరాల్‌గా బ్రేక్‌ఫాస్ట్ కూడా బావుండింది. బట్ సౌత్ ఇండియన్ ఐటెమ్స్ ఏదైతే ప్రిపేర్ చేస్తారో ఆబ్వియస్‌లీ వాళ్ళకి టేస్ట్ మనలాగా ఉండదనమాట. డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఇంకా మేమైతే బ్రేక్‌ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. సో, ఒక్కసారి ఎళ్తే ఒకేసారికే అన్నీ కూడా సర్వ్ చేసేసుకొని వచ్చేస్తాము ప్లేట్ లోపలికి. యాక్చువల్లీ మేము లేట్‌గా లేసొచ్చామనమాట బ్రేక్‌ఫాస్ట్‌కి. చాలా మందిది ఆల్రెడీ అయిపోయి ఉండింది. ఇంకా మేమే లాస్ట్ ఉన్నాం ఆల్మోస్ట్. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని ఇవాళ వాటర్ ఫాల్స్‌కైతే ఇక్కడే దగ్గరలో ఒకటి ట్రెక్కింగ్ ఉందనుకున్నాము. బట్ యాజ్ యూజువల్ గైస్ లేజీ ఉండడం వల్ల వెళ్ళలేదు. దెన్ కొన్ని వేరేవేదో రిసార్ట్‌లో మాట్లాడుతూ అలా అలా టైమ్ పాస్ చేశాము. దెన్ ఇదయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ఇండోర్ గేమ్స్ ఏరియాకైతే ఎళ్ళిపోయాము. మధ్యాహ్నం పైన కాసేపు మంచి స్లీప్ ఏసేసి ఇంక ఈవినింగ్ అయితే ఇక్కడికొచ్చాము. సో, ఇక్కడ టేబుల్ టెన్నిస్, మళ్ళీ క్యారమ్ ఇవన్నీ గూడా ఉన్నాయి. సో, ఇక్కడ గేమ్స్‌కైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఈవెన్ బ్యాడ్మింటన్ కూడా ఆడుకోవచ్చు. బట్ వర్షం ఉండడం వల్ల బయట గ్రౌండ్ అంతా కూడా తడిగుందని చెప్పేసి మేము వెళ్ళలేదు. దెన్ చిల్డ్రన్స్‌ని ఎంగేజ్ చేయడానికి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో, ఇక్కడ మంచిగా గేమ్స్ అంతా ఆడుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ క్యాంప్ ఫైర్ అంతా కూడా బయట అరేంజ్ చేశారంట. ఇంకా రేపు హోలీ ఉందనమాట. సో, హోలీ సెలబ్రేషన్స్‌కని చెప్పేసి కంప్లీట్‌గా డెకరేషన్ అయితే చేశారు. ఇంకా మేము ఇవాళ నైట్ లాస్ట్ అనమాట. రేపు మార్నింగే మేము రిటర్న్ ఫ్లైట్ ఉంది మాకు రేపు మధ్యాహ్నము. సో, ఇక్కడ నుంచి బాగ్డోగ్రా ఎయిర్‌పోర్ట్ ఆబ్వియస్‌లీ ఒక 4½ అవర్స్ జర్నీ అయితే ఉంది. సో, ఇంకా మార్నింగే 6:30, 7:00కి క్యాబ్ అయితే మాట్లాడాము. సో, ఇక్కడ నుంచి లేదా గ్యాంగ్టాక్ నుంచి మనకి ఎయిర్‌పోర్ట్‌కి ఆల్మోస్ట్ 3,500-4,000 అయితే చార్జ్ చేస్తారు. సో, అది గైస్ క్యాబ్ చార్జెస్. దాన్ని ఇది రిసార్ట్ వచ్చేసి మేము యాక్చువల్లీ మంచిగుండాలి అని చెప్పేసి బుక్ చేసుకున్నాం కాబట్టి కాస్ట్ కూడా కొంచెం హైలోనే ఉంది. సో, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు గ్యాంగ్టాక్‌లో అయినా బుక్ చేసుకోవచ్చు. అక్కడ హోటల్ డీటెయిల్స్ కూడా నేను ఆల్రెడీ మీకు ఇచ్చాను కదా! దెన్ ఇక్కడే రిసార్ట్‌లో ఇది ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసి ఇక్కడ సిట్ అవుట్ ఉందనమాట. ఇక్కడ నుంచే మనకి సెపరేట్‌గా సినిమా హాల్ ఉందిక్కడ. జస్ట్ కైండ్ ఆఫ్ హోమ్ థియేటర్ లాగా. దెన్ ఇటు సైడ్‌కొస్తే మనకి లైబ్రరీ కూడా ఉంది. దెన్ చెప్పాను కదా! ఈ రిసార్ట్‌లో ఎటు చూసినా కూడా చాలా వరకు డ్రాయింగ్స్ అయితే పెయింటింగ్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా హ్యాంగ్ చేశారు వాల్‌కి ఫ్రేమ్స్ అంతా కూడా. సో, దెన్ నేను ఏదైతే విండోది వ్యూ చూపించడం మిస్ చేశాను కదా! సో, ఇంకా ఇప్పుడు మార్నింగ్ ఇవాళ మార్నింగ్ అయితే తీస్తున్నా అనమాట. ఇది వీడియో ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో, మా విండో నుంచి వచ్చేసే వ్యూ ఇంత బ్యూటిఫుల్‌గుంది. సో, అక్కడ విండో దగ్గర ఓపెన్ చేసుకొని కాసేపు అలా కాఫీ తాగుతూ కూర్చుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో, చూస్తున్నారు కదా! ఈవెన్ ఇప్పుడు కూడా ఫాగీ అయితే ఉందనమాట. సో, ఓవరాల్ రిసార్ట్ వైస్ వచ్చేసి చాలా చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. ఎవరికైతే ఫ్లవర్స్ పైన అబ్సెషన్ ఉంటది గదా! వాళ్ళకైతే నిజంగా పండగ అనిపిస్తది. సిక్కిం ట్రిప్ అయితే ఎక్కడ జూసినా కలర్‌ఫుల్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి. అది నిజంగా చాలా మంచిగా అనిపిస్తది చూడ్డానికి గూడా. సో, ఇంకా సిక్కిం ట్రిప్‌లో ఓవరాల్‌గా అంతా గూడా చాలా మంచి ఎక్స్‌పీరియన్సెసే అనిపిచ్చింది. దెన్ వీళ్ళు ఎవరైనా ఏమైనా హెల్ప్ కావాలన్నా గూడా రెస్పాండ్ అయ్యే విధానం గానీ అన్నీ గూడా చాలా బావున్నాయి. బట్ ఓన్లీ థింగ్ మనకి యాజ్ యూజువల్ కొంచెం సౌత్ వాళ్ళకి ఫుడ్ అయితే కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ ఎవరికి మోమోస్ అంటే ఇష్టం ఉంటదో వాళ్ళకైతే మోమోస్ ఆప్షన్స్ ఎక్కడికెళ్ళినా దొరుకుతాయి. ఇంకా మోమోస్ వదిలేసి అంటే మిగతావి ఏవి గూడా అంత మంచిగా అనిపించలేదు. ఇంకా నాన్ వెజ్ ఐటెమ్స్ గూడా ఓకే అనిపిచ్చాయి. కొన్ని ఏరియాస్‌లో ఫ్రైడ్ రైస్ అవి అయితే పర్లేదు బానే ఉన్నాయి. దెన్ అక్కడ నుంచి మేము కంప్లీట్‌గా రిసార్ట్‌కొచ్చిన తర్వాతనే ఫుడ్ అయితే అనిపిచ్చింది మళ్ళీ. సో, ఇంకా మేము నెక్స్ట్ డే మార్నింగే లేచేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము బెంగుళూరుకి. ఒక పక్కనేమో ఇంకా ఫైనల్లీ ఇక్కడ ఉండడం అయిపోయింది. బెంగుళూరుకెళ్తే మళ్ళీ రొటీన్ మనది ఫుడ్ అంతా గూడా ఎప్పుడెప్పుడు తింటామా అన్నట్టు ఒక రకంగా హ్యాపీ అనిపిస్తుంది. ఒక సైడ్‌లో ఏమో చాలా మెమోరీస్‌ని తీసుకొనైతే వెళ్తున్నాము. చాలా మంచిగా జరిగింది ట్రిప్ అయితే. సో, ఇంకా డైరెక్ట్‌గా బాగ్డోగ్రా ఎయిర్‌పోర్ట్‌కైతే ఆల్మోస్ట్ 4½ అవర్స్ పట్టింది. సో, ఇంకా మేము రీచ్ అయ్యే లోపల 10:00 ఏమో అవుతూ ఉండింది. ఇంకా క్యాబ్‌కి అమౌంట్ పే చేసేసి ఇప్పుడైతే లోపలికి చెక్ ఇన్ అవుతున్నాము. ఇది బాగ్డోగ్రా ఎయిర్‌పోర్ట్ వచ్చేసి డిఫెన్స్ ఎయిర్‌పోర్ట్ కాబట్టి చాలా వరకు వీడియోస్ అయితే ఇక్కడ క్యాప్చర్ చేసుకోవడానికి అలో చేయరనమాట. సో, ఇంకా బోర్డింగ్ పాయింట్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ వెయిట్ చేశాము. ప్రీతం అయితే ముందే ఉండాలి అని చెప్పేసి చాలా ముందు తీసుకొచ్చేసారు. ఇక్కడికొచ్చిన తర్వాత ఒక మూవీ వాచ్ చేసిన తర్వాత మా బోర్డింగ్ టైమ్ అయితే వచ్చేసింది. ఇంకా ఆల్మోస్ట్ వీఆర్ ఫ్లయింగ్ బ్యాక్ టు బెంగుళూరు అనమాట. ఇది బాగ్డోగ్రా ఎయిర్‌పోర్ట్ వచ్చేసి చాలా చిన్నది. మేము బుక్ చేసుకున్న ఫ్లైట్ వచ్చేసి ఆకాశ ఎయిర్‌లైన్స్‌లో బుక్ చేసుకున్నాము.
సో ఓవరాల్‌గా ఈ సిక్కిం సిరీస్ అంతా కూడా మీరు ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా వీడియోస్ అన్నీ ఎలా అనిపించాయని చెప్పేసి తప్పకుండా కామెంట్‌లో అయితే తెలియజేయండి. నేను ఇంకా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఏమైనా ఫ్లాస్ ఉన్నా కూడా తప్పకుండా మీరు కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. సో హోప్‌ఫుల్లీ ఈ వీడియో మీ అందరూ ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ గైస్ నాది సిక్కిం సిరీస్ ఎవరైతే చూడలేదో తప్పకుండా చూడండి. మీకు కూడా ఒక ఐడియా అన్నది వస్తుంది. ఎందుకంటే ఇన్ డీటెయిల్‌గా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఆల్మోస్ట్ ప్రొవైడ్ చేశాననే అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా క్వెరీస్ ఉన్నా కూడా తప్పకుండా మీరు కామెంట్‌లో తెలియజేయండి. నేను దానికి రిప్లై ఇస్తాను. A few moments later. సో ఫైనల్లీ ఇంకా బెంగుళూరులో అయితే ఆల్మోస్ట్ ల్యాండ్ అవుతున్నాము. ఆల్మోస్ట్ 1:15కేమో ఫ్లైట్ ఉండింది. బెంగుళూరులో ల్యాండ్ అవుతున్నప్పుడు వచ్చేసి 4:15 ఏమో అయ్యింది టైమ్. ఇప్పుడైతే ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళి అన్నం పప్పు చేసుకొని తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది. లిటరల్లీ ఫ్రమ్ 8-9 డేస్ ప్రాపర్‌గా ఫుడ్ ఉండలేదు కాబట్టి. సో గైస్ హోప్‌ఫుల్లీ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉన్నా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దెన్ రెగ్యులర్‌గా చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.